మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మలేలా గారు. సార్తో మాట్లాడి EB-5 వీసా గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, EB-5 వీసా అనేది చాలా ఈజీ వే టు గెట్ గ్రీన్ కార్డ్ అని చెప్పారు మీరు. అండ్ ఇందులో చూసుకుంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ వీసా అని కూడా చెప్పారు. అసలు EB-5లోనే కొంచెం లోన్ సంథింగ్ అనే పదం వింటూ ఉన్నాను. అసలు EB-5 వీసాపై లోన్ ఏంటనే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు? చాలా మంచి డీటెయిల్ సబ్జెక్ట్ అండి లోన్స్ అనేది EB-5 వీసాలో. అసలు EB-5 వీసా ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఎవరైనా గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళకి అప్లై చేయడానికి 5 to 7 years పడుతుంది. అయితే గ్రీన్ కార్డ్ US లో రావాలి అంటే 100 years పడుతుంది. మరి గ్రీన్ కార్డ్ త్వరగా రావాలి అంటే మనకి ఏం మార్గాలు ఉన్నాయి అని ఆలోచించుకున్నప్పుడు ఫాస్ట్గా EB-5 వీసా ద్వారా, EB-5 వీసా అనగానే ఇన్వెస్ట్మెంట్ అనమాట. మ్యాండేటరీగా వాళ్ళ దగ్గర $800,000 అంటే నియర్లీ 8 crores ఉండాలి. ఆ 8 crores మళ్ళీ వెనక్కి వస్తాయి. సో ఈ డబ్బులు ఉన్న వాళ్ళు EB-5 వీసా ద్వారా వెళ్ళే వాళ్ళకి గ్రీన్ కార్డ్ చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. అయితే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే 8 crores కావాలి కదా మీరు EB-5 వీసాకి గ్రీన్ కార్డ్ రావడానికి. ఆ మనీని US లో పెట్టాలి, మళ్ళీ వెనక్కి ఇస్తారు. వెనక్కి మీకు పెట్టినందుకు మీకు గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు. అలానే సిటిజన్ కూడా అవ్వచ్చు ఈ ప్రాసెస్ ద్వారా. మీరు నెక్స్ట్ 1.5 year to 2 years లో కండిషనల్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతారు. ప్లస్ ఏంటంటే నెక్స్ట్ 5 years లో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అవుతారు. అలానే 7 to 8 years సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ ఉంది ఈ మార్గంలో. మరి దానికి కావాల్సింది 8 crores సోర్స్ ఆఫ్ ఫండ్స్. 8 crores సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసే తిరిగి వస్తాయని మాట్లాడుకుంటున్నామో అవి లోన్ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు. లోన్ ద్వారా తెచ్చుకోవచ్చు అనగానే చాలా మంది తెలియదు కదా, నా దగ్గర లేవు 8 crores అనుకుంటా ఉంటారు. మరి లోన్ ద్వారా తెచ్చుకోగలిగితే అది చాలా అడ్వాంటేజే కదా. లోన్ ద్వారా తెచ్చుకోవచ్చు అంటే లోన్ అనగానే ఎలా తెచ్చుకోవచ్చు? లోన్ ఇప్పుడు మనకి ఎవరైనా లోన్ ఎలా ఇస్తారు? మనకి లోన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి, బ్యాంక్స్ ఇస్తాయి లోన్స్. అలానే ప్రైవేట్ లెండర్స్ ఉంటాయి. ప్రైవేట్ లెండర్స్ ఎవరైనా లోన్స్ ఇస్తారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి లోన్స్. అప్పుడు మనం లోన్స్ తెచ్చుకోవచ్చు. అలానే గిఫ్ట్ రూపంలో కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ తెచ్చుకోవచ్చు, ఇండియాలో తెచ్చుకోవచ్చు, US లో తెచ్చుకోవచ్చు. లోన్స్ అనగానే లోన్స్ లో సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి, అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంటాయి. సెక్యూర్డ్ లోన్స్ అనగానే ఏంటంటే ఎవరైతే మనకి లోన్ ఇస్తున్నారో వాళ్ళు మనకి ఏదో ఒకటి కొలాటరల్ ఆర్ తనఖా పెట్టుకొని లేకపోతే మార్ట్గేజ్ చేసుకొని మనకి లోన్ ఇస్తారు. దాన్ని ఏంటంటే సెక్యూర్డ్ లోన్ అంటారు. అన్సెక్యూర్డ్ లోన్ అనగానే ఏంటి, ఏమి పెట్టుకోరు. బట్ ఏంటంటే మీ యొక్క ప్రొఫైల్ బట్టి, లైక్ ఏంటంటే మీకు వచ్చే ఇన్కమ్ అటాచ్ చేసుకుంటాము. అంటే వేరే వాటిల్లో కూడా అటాచ్ చేసుకుంటారు. లోన్ అనగానే సెక్యూరిటీ చూసుకోవాలి కదా, సెక్యూరిటీని పెట్టుకుంటారు, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేసుకుంటారు. అన్సెక్యూర్డ్ లోన్ అంటే ప్రాపర్టీస్ ఏం పెట్టుకోకుండా మీ యొక్క టాలెంట్ బేస్ చేసుకొని మీకు వచ్చే ఇన్కమ్ ని బేస్ చేసుకొని ఇస్తారు అనమాట, ఎలిజిబిలిటీ టు పే బ్యాక్. అయితే ఇది లోన్ అనమాట. ఈ లోన్ మనీ క్వాలిఫై అవుతాయి. సోర్స్ ఆఫ్ ఫండ్స్ మెయిన్ గా క్వాలిఫై అవ్వాలి కదా. EB-5కి ఏ సోర్స్ ఆఫ్ ఫండ్స్ చెప్తే ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ క్వాలిఫై అవ్వాలి. ఈ లోన్ మనీ ఎప్పుడు క్వాలిఫై అవుతుంది అంటే, ఎవరైనా లోన్ ఇస్తున్నారు అనుకోండి, ఇండివిజువల్స్ దగ్గర మీరు లోన్ లాగా తీసుకున్నారు అనుకోండి, US లో కానీ ఇండియాలో కానీ, వాళ్ళు కూడా ఆ లోన్ మనీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా మీకు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది చూపించుకోగలగాలి. అప్పుడే ఆ EB-5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి ఆ లోన్ మనీ క్వాలిఫై అయ్యింది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ప్రాజెక్ట్లో కూడా మీకు ఏంటంటే రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్స్లో ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి, రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్, కమర్షియల్ ఎంటర్ప్రైజ్లో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది. సో అక్కడ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళు కూడా మనకి రీజనల్ సెంటర్ మీకు బ్రిడ్జ్ లోన్ అని చెప్పి ఒక లోన్ ఇప్పిస్తాం జరిగిద్ది అనమాట. బ్రిడ్జ్ లోన్. సో అది ఏంటంటే ఆ బ్రిడ్జ్ లోన్ అనేది మీకు డెఫిషియట్ ఉంది. లైక్ లెట్స్ సే మీకు కొంత మనీ మీరు లిక్విడేట్ చేయలేపారు. లైక్ లెట్స్ సే ఒక $100,000, $200,000, $300,000 అంటే ఒక 1 or 2 or 3 crores మీరు లిక్విడేట్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే మీకు లిక్విడేట్ చేయడానికి టైం పడుతుంది. ఈ లోపల మీ పర్పస్ సాల్వ్ చేయడానికి మీకు బ్రిడ్జ్ లోన్ అనేది ఇప్పించడం జరిగింది. సో ఈ బ్రిడ్జ్ లోన్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి, మీరు EB-5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి క్వాలిఫై అవుతున్నారు, మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. బట్ ఏంటంటే మీకు ఎప్పుడు ఇస్తారు ఈ బ్రిడ్జ్ లోను,
ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ చిన్న స్పాన్ ఆఫ్ డ్యూరేషన్ మాత్రం ఇస్తారు. అంటే లైక్ లెట్స్ ఒక 1 yearకో 2 yearకో 2 yearsకో ఇస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇస్తారు. సో ఈ బ్రిడ్జ్ లోన్ మీకు ఎలా ఉపయోగపడింది అంటే మీరు డబ్బులు తెచ్చుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ బ్రిడ్జ్ లోన్ ఉపయోగించుకొని మీరు లోన్ తెచ్చుకుంటారు, మళ్ళీ ఆ లోన్ ని తీర్చేస్తారు. అప్పుడు మీరు ఏంటంటే మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి మీరు క్వాలిఫై అయిపోతారు. సో ఇది కూడా ఒక కేటగిరీ ఆఫ్ లోన్ అన్నమాట EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ లో. అలానే గిఫ్ట్ పరంగా చూసుకుంటే గిఫ్ట్ ఎవరి దగ్గర అయినా ఎవరైనా తీసుకోవచ్చు. గిఫ్ట్ మనీ US లో అయినా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. US లో మీరు తీసుకున్నారనుకోండి అప్ టు $11 million ఇన్ లైఫ్ టైం వరకు ట్యాక్స్ కూడా లేదు, ఇబ్బంది లేదు. $11 million. సో గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు మాత్రం మీకు వైట్ సోర్స్ ఆఫ్ మనీ, లీగల్ సోర్స్ ఆఫ్ మనీ విచ్ కెన్ బి ట్రాక్డ్, విచ్ హ్యావ్ ట్రేసెస్. అంటే ఏంటంటే కంటిన్యూటీ, కనెక్టివిటీ అండ్ పాత్వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ చూపించాలి. ఎవ్రీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ విచ్ హ్యాస్ బీన్ being invested and which need to be qualified for green అదే EB5 వీసా మ్యాండేటరీగా దాని పాత్వే చూపించాలన్నమాట. మోర్ ఓవర్ కొంతమంది ఏంటంటే మేము నెక్స్ట్ 6 నెలల్లో మాకు డబ్బులు వస్తాయి, ఇప్పుడు ఓన్లీ 2 or 3 crores ఉన్నాయి అన్నారు అనుకోండి. ఒక 2.5 crores ఉన్న వాళ్ళకి వాళ్ళు అప్లికేషన్ పెట్టేయచ్చు, EB5 అప్లికేషన్ పెట్టచ్చు. ఆ EB5 అప్లికేషన్ పెడతాం వల్ల వాళ్ళకి ప్రయారిటీ డేట్ లాకిన్ అయిపోద్ది. అంటే ఫస్ట్ వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఫిబ్రవరిలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, తర్వాత ఎవరో ఏప్రిల్లో పెడుతున్నారు అనుకోండి, గ్రీన్ కార్డ్ ఫిబ్రవరిలో పెట్టుకున్న వాళ్ళకి వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ EB5 కి కావాల్సింది ఏంటి 8 crores కదా, బట్ వీళ్ళ దగ్గర 2.5 crores తోనే వీళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బట్ నెక్స్ట్ 6 months లో మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. అంటే మొత్తం 8 crores మ్యాండేటరీగా 6 months లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఇన్వెస్ట్ చేయకపోతే మళ్ళీ మీ అప్లికేషన్ హోల్డ్ లో పడే సిచ్యువేషన్ ఉండొచ్చు. అందుకని 6 months లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు USCIS మీకు ఆ 6 months మీ అప్లికేషన్ పిక్ చేసే టైంకి మీకు అడ్వాంటేజ్ అయ్యిద్ది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవటానికి మీ దగ్గర డబ్బులు లేవన్నా కూడా 6 months లో మీరు లిక్విడేట్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంది కాబట్టి, అందుకని మీ ప్రయారిటీ డేట్ పోకూడదు కాబట్టి. అలానే దాన్ని బేస్ చేసుకొని మీరు US ఎగ్జిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మీరు EB5 వీసాకి అప్లికేషన్ పెట్టారు కాబట్టి మీరు US లో ఉన్నా కూడా మీకు ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇది అడ్వాంటేజ్. సో అప్పుడు ఈ 2.5 crores ఇన్వెస్ట్ చేసి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ప్రయారిటీ డేట్ లాకిన్ అయిపోద్ది కదా. నెక్స్ట్ 6 months లో వాళ్ళు మిగతా 8 crores కి కావాల్సిన మిగతా బ్యాలెన్స్ అంతా ఇన్వెస్ట్ చేయాలి కదా. ప్లస్ ఏంటంటే కొంత మనీ ఏదైనా వీళ్ళకి తగ్గితే బ్రిడ్జ్ లోన్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ప్లస్ అదర్ లోన్స్ కూడా ఏమేమి లోన్స్ తీసుకోవచ్చు అని నేను చెప్పాను. సో ఆ లోన్ కూడా ఏంటంటే లోన్ ఏదైతే ఫస్ట్ నేను చెప్పానో ఆ లోన్ కూడా అన్రిస్ట్రిక్టెడ్ లోన్ అయి ఉండాలి. అంటే పర్పస్ దేనికైనా పర్సనల్ లోన్ లాగో లేకపోతే ఏ పర్పస్ వాడుకున్నా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు అన్న లోన్ లాగా ఉండాలన్నమాట. అప్పుడు మీకు ఏంటంటే క్వాలిఫై అవుతారు. అందుకే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ చాలా ఇంపార్టెంట్ EB5 ప్రాసెస్ లో. అప్పుడు మీకు ఏంటంటే మీ దగ్గర ఫుల్ డబ్బులు లేకపోయినా ఈ లోన్స్ ని యూటిలైజ్ చేసుకొని మీరు EB5 వీసా క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో మ్యాండేటరీగా మీ దగ్గర కొంత డబ్బులు ఉండాలి, మీ దగ్గర సేవింగ్స్ ఉండాలి, ఎర్నింగ్స్ ఉండాలి, లేకపోతే ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే లిక్విడేట్ చేయగలగాలి, లేకపోతే లోన్స్ అలాంటివి ఏమైనా ఉంటే తెచ్చుకోగలగాలి, లేకపోతే ఎవరైనా ఒప్పించైనా వాళ్ళు మీకు లోన్ కానీ గిఫ్ట్ కానీ ఇచ్చే సిచ్యువేషన్ అయినా ఉండాలి. అప్పుడు మీరు పెట్టే ఎఫర్ట్స్ బేస్ చేసుకొని మీరు EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ కి క్వాలిఫై అవుతారు, మీకు గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది బెనిఫిట్. అబ్సల్యూట్లీ సార్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసుకుంటే సార్ ఈ EB5 వీసా అనేది ఎంత బెనిఫిట్స్ ఉందో మనం చూస్తున్నాం. కానీ వన్ థింగ్, ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉండి సంథింగ్ వర్క్ పర్పస్ వేరే వీసాల మీద వెళ్ళిన వాళ్ళు ఈ EB5 వీసాకి అక్కడ అప్లై చేయొచ్చు అంటారా? ఎస్, చేయొచ్చు. ఎవరైతే EB5 వీసా చేయాలనుకుంటున్నారో అమెరికా నుంచి చేయొచ్చు, లేదా ఇండియా నుంచి చేయొచ్చు, లేదా ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఎక్కడి నుంచి అయినా ఏ కంట్రీ నుంచి అయినా చేసుకోవచ్చు. సో చేసుకునే వాళ్ళకి ఏంటంటే US లో ఉండి చేసుకున్నారు వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి సమ్ ఇంటర్మ్ అప్లికేషన్స్ అని ఉంటాయి. అంటే US లో ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి నెక్స్ట్ 6 months లో వాళ్ళకి వర్క్ ఆథరైజేషన్స్ వస్తాయి, ట్రావెల్ పర్మిట్స్ వస్తాయి. సో వర్క్ ఆథరైజేషన్, ట్రావెల్ పర్మిట్స్ అంటే సో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది, వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, US లో ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ట్రావెల్ పర్మిట్ వస్తుంది. ట్రావెల్ పర్మిట్ వల్ల ఏంటంటే వాళ్ళు అటు ఇటు తిరగచ్చు. ప్లస్ ఏంటంటే వాళ్ళ గ్రీన్ కార్డ్ ని మెయింటైన్ చేసుకుంటే చాలు. మీకు చెప్పాను కదా ఇయర్ లో 6 months లో అట్లీస్ట్ 3 to 4 weeks US లో ఉండాలన్నమాట. ఓకే,
అండ్ అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వన్ థింగ్ ఇంకో డౌట్ ఉండిపోయింది సార్, అసలు ఈ చెప్పండి. EB5 వీసాకి అప్లికేషన్స్ ఎంతవరకు సబ్మిట్ అవుతుంది అంటారు మన ఇండియా వైడ్ నుంచి? సో మనకి దానికి క్యాప్ ఉంటుందండి. గ్రీన్ కార్డ్ ఇష్యూల దగ్గర క్యాప్ ఉంటుంది. అప్లికేషన్స్ ఎన్నైనా సబ్మిట్ అవ్వచ్చు, వేలలో సబ్మిట్ అవ్వచ్చు, లేకపోతే మీరు లక్షల్లో సబ్మిట్ అవ్వచ్చు, దానికి ఏం లిమిట్ ఉండదు. సో అప్లికేషన్స్ అనేవి మీకు ఎన్ని సబ్మిట్ అయినా ప్రయారిటీ డేట్స్ లాక్ ఇన్ అవుతాయి. ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్గా ఏమైందంటే పాత లాలో EB5 వీసా కూడా కరెంట్ స్టేటస్ కాస్త వెయిటింగ్కి వెళ్ళింది కొంత టైం పీరియడ్. మధ్యలో ఏంటంటే కరోనా వచ్చింది, ప్లస్ ఏంటంటే లా ఎక్స్పైర్ అయింది. దానికి ముందు ఏంటంటే చాలా మంది అప్పుడు కూడా అంతకుముందు ట్రంప్ వచ్చారు కదా, సో ట్రంప్ వచ్చినాక చాలా మంది తర్వాత కూడా చేసుకున్నారు EB5 వీసాని ఫైల్ చేసుకున్నారు. ఫైల్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమైంది, మధ్యలో కొంత డ్యూరేషన్ వెయిటింగ్లోకి వెళ్ళింది. సో అందుకని అప్లికేషన్స్ చాలా వస్తాయండి. ఇప్పుడు చైనా మేజర్గా అప్లికేషన్స్ ఫైల్ చేసే కంట్రీస్ ఎవరు అంటే వాళ్ళు ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డ్లో ఉందో, ఎక్కువ ఏంటంటే మన చైనా ఇండియా వాళ్ళు ఎక్కువ హోల్డ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చే పరిస్థితి లేదు కదా, ఇప్పుడు 100 years పైన పడుతుంది. డెఫినెట్గా ఈ కంట్రీస్ ఇప్పుడు అలానే ఏంటంటే ఫిలిప్పీన్స్ వాళ్ళు ఎక్కువ మైగ్రేట్ అవుతారు, వియత్నాం వాళ్ళు, మెక్సికన్స్ ఎక్కువ మైగ్రేట్ అవుతారు. సో ఎవరి దగ్గర అయితే మనీ ఉండి కొంచెం పర్లేదు అనుకున్న వాళ్ళు ఫైల్ చేస్తారు అనమాట. అప్లికేషన్స్కి అయితే ఏ లిమిట్ లేదు. గ్రీన్ కార్డ్ ఇష్యూల దగ్గర క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ ఏంటంటే కంట్రీ ఒక క్యాప్ని బేస్ చేసుకొని ఎన్ని గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేయాలి అనేది ఉంటుంది. అది ఏంటంటే 700 నుంచి ఆల్మోస్ట్ లైక్ 1200 to 1400 వరకు వేరీ అయ్యిద్ది. అని బేస్ చేసుకొని ఇస్తారు అనమాట. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.